అరుంధతి డైలాగ్ ని ముందుగా కొండవలస లక్ష్మణరావు గారు అయితే ఓకే అంటారు, తెలుసు కదండి కమెడియన్. ఆయనకి అరుంధతికి సంబంధం లేదు, ఆయన తోసారు స్టేజ్ మీదకి చెప్పమని. సో అరుంధతి డైలాగ్ కొండవలస గారు చెప్తే ఎలా ఉంటది? అరుంధతి ఎంతకాలం పడుకోబెడతాడు లోపల ఏంటి ఒక్క చెప్పించలే 20 చోట్ల బిడ్డ ఏమంచి పడుకుంటాడు అనుకున్నా పెట్టి లోపల లోపల రోడ్డు బయటికి తెచ్చావా లేదా? నువ్వన్నీ చేయలేవురా. అయితే చెరుకు తోటలో చేతక బియ్యం లగెత్త కడితే లజ్జనగా లేనప్పుడే అయితే బాకే అన్నాడు. అనగానే సార్ అలా చెప్పకూడదు, చాలా కష్టమైన డైలాగు. మీరు కూర్చున్నారు, వెనకాల మన జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. మన కడప జిల్లా భాషలో ఆయన మాట్లాడతారు, మన స్లాంగ్ లో. జయప్రకాష్ రెడ్డి గారు అరుంధతి డైలాగ్ అని కడప భాషలో చెప్తే ఎలా ఉండదు చూద్దాం. ఏమి అరుంధతి, ఏమింతకాలం పండ పెడతావు మీ లోపల? ఏం ఒక్క తినాలా 2 తినాలా? యామాన్స్ పడుకోవటం గబ్బుదానా? యాదలు గట్ట చేస్తాడా? స్ట్రైట్ గా సరిగ్గా సరిపోతుంది, సైడ్ తిరిగి పడుకున్నా అంతా ఒకటి వస్తానమ్మా. మీరు ఇంకా బయటికి తెచ్చావా లేదా? లోన పంచ తెలిసి పెట్టే గబ్బులు వేసింది, అది గబ్బుకుండా అనగానే సార్ అలా తిట్టకూడదు, మీరు కూర్చోండి. వెనకాల పోసాని కృష్ణమురళి గారు వచ్చారు, ఆయన బంగారు రాజా అంటూ ఆయన స్టైల్లో అరుంధతి మా బంగారు రాజా, ఐ లవ్ యూ. ఇదో మాట నీతో చెప్తా ఏం చేశావు? తీసుకెళ్లి పెట్లో పడుకోబెట్టావు, తర్వాత మొత్తం తాయితులు చుట్టావు. లోపల ఫ్యాన్ ఎవడు పెడతాడు? మీ అయ్య పెడతాడా? అది కాదు అరుంధతి. ఓసారి తలుపు తీస్తే చూస్తా, మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకుంటా. ఉంటా రాజా, ఐ లవ్ యూ రాజా అన్నాడు. అనగానే సార్ అలా కూడా చెప్పకూడదు, కూర్చోడు అనగానే వెనకాల ఎంఎస్ నారాయణ గారు ఫుల్ మంది కొట్టొచ్చారు స్టేజ్ మీద. ఆయన ఒసే అరుంధతి, నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నన్ను ఎప్పుడు తీసుకొచ్చావు అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టుకో పడుకోబెట్టావు? నాకు తెలియాలి, చెప్పరా. ఎంఎస్ నారాయణ అంటే ఎవరు అనుకున్నావు? ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపు తాగే నారాయణ, అందుకే నా పేరు ఎంఎస్ నారాయణ అనగానే సార్ అలా తిట్టకూడదు, మీరు కూర్చోండి. ఫైనల్ గా రవిశంకర్ గారు లేచారు. ఈ డైలాగ్ చాలా కష్టం అండి, 3 గొంతులు ఒకేసారి మన వోకల్ కార్డ్స్ నుంచి త్రో చేయాల్సిన ఒక డిఫరెంట్ ఐటమ్. నచ్చితే కనుక ఈ డైలాగ్ తర్వాత మీ అందరి అప్రిషియేషన్ ఇస్తారని కోరుకుంటూ నేను సార్ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్ అరుంధతి. ఎక్కువ కొద్దిగా ఎఫెక్ట్. హలో నెక్స్ట్ హలో ఎక్కువ ఎఫెక్ట్స్. హలో నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదలబొమ్మనే కసిగా వస్తా, పగతో నిన్నే తీసుకుపోతా. నేనే కాదు, ఏమైనా చేస్తే ఆడు వేయాలి. ఇందా నుంచి మీకోసం ఎవరైనా. సో ఇలాగే నువ్వు కూడా ఏం అసలు అవలాగా దండం పెడుతున్నాడు. సో కాబట్టి ఇలా అరుంధతి నీ ముగించాం. నచ్చితే చెప్పండి ప్లీజ్. ఇది చాలా కష్టమైన వాయిస్ 3 గొంతులు. అలాగే మా వాళ్ళు అడిగారు ఒకటి, సునీల్ గారి వాయిస్ అడుగుతున్నారు. సునీల్ గారు జబర్దస్త్ వచ్చినప్పుడు ఆయన ముందే ఆయన వాయిస్ నేను ఇమిటేట్ చేశాను. బాహుబలి చూశారు కదా మీరు, ఒక మంచి డైలాగ్. బాహుబలిలో ప్రభాస్ గారి డైలాగ్ ఫస్ట్ చెప్పి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సో మీ అందరి కోసం ఫస్ట్ ప్రభాస్ గారి డైలాగ్. ప్రేమగా చూడాల్సిన బాబుకలు నా ఒక తీరంగా చూస్తాయి, నేను ఎప్పుడు చూడని కళ్ళు నేను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని కళ్ళలో కన్నీరు వస్తుంది, నా కళ్ళలో నెప్పుడు పారుతున్నాయి. ఇంత డైలాగ్ ని సునీల్ గారు, కామెడీ హీరో సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుంది? నిన్న సొత్తంటే ఒక సేవాముక్తి వచ్చేస్తున్నావు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు వంక దీనంగా చూస్తున్నాయి. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తలే. ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుంది. ఇంట్రా రే కట్టప్ప డోంట్ వేయలేదు ఆఖరి గుండెడికి ఇచ్చాను కానీ మొన్నగా గీకాడు. ఇలాగే సునీల్ గారు. అలాగే ఫైనల్ గా నేను ఒక మంచి కాన్సెప్ట్ కాదు మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కోసం ఆయన వాయించారు. అయ్యో ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారు ఒక్కడే సినిమా చూసారా భయ్యా మీరు అందరూ? ఒక్కళ్ళ ముందుగా మహేష్ బాబు గారు
తలపై సినిమా చూసా అందులో తోటరాముడు మాంత్రికుని చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయినట్టు నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకుని వెళ్ళిపోతున్నాను. చా అంటే వీడు తోటరాముడు, నేను మాంత్రికున్నమాట. అరే ఒక పంచైరా, నా ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉంటే తెలుపు, మళ్ళీ సంపాదించుకుంటా. నా ఇంట్లో 2 కేజీల బంగారం ఉంది, తీసుకెళ్ళు, మళ్ళీ తెచ్చుకుంటా. నా లవ్వు, నా తిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతు. ఎట్లా స్వప్న ఉరుమైతే నేను పిడుకుంటున్నా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను అందులోని గొప్పమ్మరా గంకురెత్తిలాగా వచ్చి నా గుండె గొప్పని తొక్కేస్తావా? రాయ్ దొరికేట్రా, ఇడు గుంటే పాట కబులు తీసుకెళ్ళిరా. సో ఇలాగా ప్రకాష్ రాజు గారు అండ్ మహేష్ బాబు గారు. సో ఫైనల్ గా ఇక్కడ ఈ రోజు మనం ఎవ్వరూ ఏ పార్టీ లేదు, అందరం వినాయకుడి పార్టీ కదా. సో కాబట్టి ఇక్కడ ఇంటెన్షన్ అనేది నా వృత్తి కాబట్టి నేను అందరిని అనుకరించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అనుకరిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఫ్యాన్స్ మళ్ళీ ఇబ్బంది హర్ట్ అవ్వడాలు వేరే ఏం చేయొద్దు, అందరూ సరదాగానే తీసుకోండి, మనం నవ్వుకోవడానికి మాత్రమే. సో ఒక ఇలాంటి ఒక వేదిక మీద